Hello everyone. Now let us discuss EDC important topics R25 in each unit. సో మీకు R22కి R25కి సిలబస్ డిఫరెంట్. ఈడీసీ అంటే ఎలక్ట్రిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. సో మీరు R25కి డిఫరెంట్ సిలబస్ ఉంది కాబట్టి మీ సిలబస్సే ఫాలో అవ్వండి. లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ 1. సో యూనిట్ 1లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే యూనిట్ 1 నేమ్ ఏంటంటే డయోడ్స్. సో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ పిఎన్ జంక్షన్ డయోడ్, విఐ క్యారెక్టరిస్టిక్స్, డయోడ్ మోడల్స్, రెక్టిఫైయర్స్, కెపాసిటర్ ఫిల్టర్స్ ఫర్ రెక్టిఫైయర్స్, జీనోడయాసెస్, వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్. సో మీరు ఒకవేళ మేము 4 నేర్చుకుంటామంటే ఇక్కడ నేను స్టార్ పెట్టిన నేర్చుకోండి, కానీ సేఫ్ సైడ్ 5 నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా లేవు రివైజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సేఫ్ సైడ్ ఎక్కువ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యూనిట్ 1 R22 రెగ్యులేషన్లో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కలిపితే మీ యూనిట్ 1. సో మీకు ఏమైనా టాపిక్ నోట్స్ కావాలంటే R22 వాళ్ళ యూనిట్ 1, యూనిట్ 2 టాపిక్స్ చూసుకొని చదవండి. నెక్స్ట్ మీకు టిప్స్ కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసి యూనిట్ 2 వినండి. సో ఫస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్లో నీట్గా ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ గ్రాఫ్ వేయాలి. అండ్ మెన్షన్ కట్ ఇన్ వోల్టేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ నీ వోల్టేజ్ అండ్ బ్రేక్ డౌన్ రీజియన్. ఖచ్చితంగా ఒక అప్లికేషన్ రాయాలి లాస్ట్కి. నెక్స్ట్ డయోడ్ మోడల్స్లో ఏమేమి ఉంటాయి? ఐడియల్, సింప్లిఫైడ్ అండ్ పీస్ వైజ్ లీనియర్. సో ఇందులో మెయిన్గా ఏంటంటే అజంప్షన్స్ క్లియర్గా మెన్షన్ చేయాలి అండ్ సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి. అండ్ న్యూమరికల్స్ వచ్చేసరికి సెలెక్ట్ కరెక్ట్ మోడల్ బిఫోర్ సాల్వింగ్. సో ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కరెక్ట్ మోడల్ తీసుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ షో ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ డయోడ్. నెక్స్ట్ రెక్టిఫైయర్స్లో డ్రా సర్క్యూట్ ప్లస్ అవుట్పుట్ వేవ్ ఫామ్. ఇంకా ఫార్ములాస్ కరెక్ట్ రాయాలి ఎఫిషియన్సీకి అండ్ రిపుల్ ఫ్యాక్టర్కి. అండ్ ఇంకా మీరు బ్రిడ్జ్ వర్సెస్ సెంటర్ ట్యాప్ కంపారిజన్ టేబుల్ కూడా ఆన్సర్లో యాడ్ చేసి రాస్తే రాయొచ్చు. అండ్ అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులో కూడా. నెక్స్ట్ కెపాసిటర్ ఫిల్టర్. సో కెపాసిటర్ ఫిల్టర్లో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ డ్రా ఫిల్టర్డ్ వేవ్ ఫామ్, రిపుల్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెషన్ కూడా రాయాలి. అండ్ మెన్షన్ లార్జ్ సి బెటర్ ఫిల్టరింగ్. నెక్స్ట్ జీనా డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇందులో ఏంటంటే రెగ్యులేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి అండ్ ఎక్స్ప్లెయిన్ జీనా బ్రేక్డౌన్ రీజియన్. ఇంకా కండిషన్ రాయాలి కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్కి. అండ్ మెన్షన్ లైట్ అండ్ లోడ్ రెగ్యులేషన్. సో ఇవైతే టిప్స్, ఇవి ఫాలో అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2 బీజేటీ. సో ఇందులో ఫస్ట్ బీజేటీ స్ట్రక్చర్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యాక్షన్ అండ్ కరెంట్ కాంపోనెంట్స్, బీజేటీ కాన్ఫిగరేషన్స్, నెక్స్ట్ సిఈ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, హెచ్ పారామీటర్ డిటర్మినేషన్. ఈ 3, 4, 5 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 కూడా ఇంపార్టెంటే, కానీ మీకు ఒకవేళ 4 నేర్చుకోవాలనుకుంటే ఏవైనా 4 నేర్చుకోండి, కానీ అందులో 3, 4, 5 ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ సెకండ్ యూనిట్ టిప్స్ వచ్చేసి ఫస్ట్ బీజేటీ. సో బీజేటీ స్ట్రక్చర్ అండ్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ స్ట్రక్చర్ కూడా డ్రా చేయాలి. అండ్ మెన్షన్ హెవీలీ డోప్డ్ అండ్ కెరియర్ ఫ్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ ప్లస్ ఐఈ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యాక్షన్ కరెంట్ కాంపోనెంట్స్. ఇందులో ఏంటంటే ఎమిటర్ ఇంజెక్షన్ ఎఫిషియన్సీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మైనారిటీ కెరియర్ ఫ్లో మెన్షన్ చేయండి. అండ్ సింపుల్ డయాగ్రామ్ వేయండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అడిగినప్పుడు. నెక్స్ట్ బీజేటీ కాన్ఫిగరేషన్స్ థర్డ్ టాపిక్. ఇందులో ఏంటంటే సిబి, సిఈ, సిసి ఈ 3 కాన్ఫిగరేషన్ కరెక్ట్గా డ్రా చేయాలి. అండ్ కంపారిజన్ టేబుల్ కూడా వేయాలి, లైక్ గెయిన్, ఆర్ఇన్, ఆర్అవుట్. మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సిఈ ఏమో హై గెయిన్, సిసి ఏమో బఫర్, సిబి ఏమో హై ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సిఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫోర్త్ టాపిక్. ఇందులో ఏంటంటే 2 సపరేట్ గ్రాఫ్స్ గీయాలి. అండ్ యాక్టివ్, కట్ ఆఫ్ అండ్ సాచురేటెడ్ రీజియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ న్యూమరికల్స్ అండ్ మెన్షన్ అప్లికేషన్స్ ఎట్ ది లాస్ట్. నెక్స్ట్ హెచ్ పారామీటర్ డిటర్మినేషన్. ఇందులో ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ H11, H12, H21 అండ్ H22 ఖచ్చితంగా రాయాలి. అండ్ షో గ్రాఫ్ మెథడ్ టు ఫైండ్ దెమ్. అండ్ యూనిట్స్ అయితే కరెక్ట్ తీసుకోవాలి, ఎక్కువ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ యూనిట్ 3 నేమ్ బీజేటీ బయాసింగ్. సో ఇందులో కూడా 5 టాపిక్స్ అండ్ మెయిన్గా 3 టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి.
2, 4, 5 ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ 1, 3 కూడా ఇంపార్టెంటే. కానీ మీకు ఒకవేళ 4 చదువుకుంటామంటే 1, 3లో ఏదన్నా ఒకటి వదిలేయండి. అండ్ ఇందులో టిప్స్ ఏంటంటే ఫస్ట్ నీడ్ ఫర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్. సో ఇందులో ఫస్ట్ క్యూ పాయింట్ షిఫ్ట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ మీకు వస్తే. నెక్స్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ మెన్షన్ చేయండి. అండ్ వై బయాసింగ్ ఈజ్ ఎసెన్షియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ షార్ట్ బట్ హై స్కోరింగ్ టాపిక్ ఇదైతే. నెక్స్ట్ డీసీ లోడ్ లైన్ అండ్ క్యూ పాయింట్. ఇందులో ఏంటంటే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ లోడ్ లైన్ డ్రా చేయండి. కట్ ఆఫ్ అండ్ సాచురేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంపార్టెన్స్ ఆఫ్ మిడ్ పాయింట్ క్యూ పాయింట్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ నెక్స్ట్ టాపిక్. ఇందులో సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి అండ్ ఐబీఐసి ఈక్వేషన్స్ రాయాలి. అండ్ డిసడ్వాంటేజెస్ పూర్ స్టెబిలిటీ. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే పూర్ స్టెబిలిటీ. సో ఆన్సర్ రాసేటప్పుడు అది కూడా మెన్షన్ చేయండి. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, లైక్ 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వోల్టేజ్ డివైడర్ బయాస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బయాసింగ్ మెథడ్. నీట్గా సర్క్యూట్ వేయండి. అండ్ ఎందుకు ఇది మోస్ట్ స్టేబుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా ఇది మెయిన్గా యాంప్లిఫైయర్లో యూజ్ చేస్తారు కాబట్టి అది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ థర్మల్ రన్అవే అండ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఇంకా ఇందులో డిఫైన్ థర్మల్ రన్అవే క్లియర్లీ. అండ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ డెఫినేషన్ కూడా రాయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి వోల్టేజ్ డివైడర్ బయాస్ ప్రివెంట్స్ ఇట్ ఎట్లా ప్రివెంట్ చేస్తుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ లాంగ్వేజ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ యాంప్లిఫైయర్ 4th యూనిట్. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4 ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ యూనిట్ 4 యాంప్లిఫైయర్స్. సో యూనిట్ 4లో మెయిన్గా 5 టాపిక్స్ తీసుకుందాం. ట్రాన్సిస్టర్ యాజ్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్, హెచ్ పారామీటర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్, సిఈ యాంప్లిఫైయర్ అనాలిసిస్, సిబి అండ్ సిసి యాంప్లిఫైయర్స్. నెక్స్ట్ అప్రాక్సిమేట్ సిఈ మోడల్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2, 3, 5 టాపిక్స్. సో ఈ 2, 3, 5 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ మిగతా 2 కూడా నేర్చుకోండి, కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ టిప్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఏది, ట్రాన్సిస్టర్ యాజ్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్. సో ఇందులో సిగ్నల్ యాంప్లిఫికేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ సిఈ యాంప్లిఫైయర్ సర్క్యూట్ డయాగ్రామ్ నీట్గా వేయండి. అండ్ మెన్షన్ ద రోల్ ఆఫ్ కప్లింగ్ అండ్ బైపాస్ కెపాసిటర్స్. నెక్స్ట్ హెచ్ పారామీటర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఇందులో స్మాల్ సిగ్నల్ మోడల్ డయాగ్రామ్ వేయండి. అండ్ హెచ్ పారామీటర్స్ క్లియర్గా లేబుల్ చేయండి. అండ్ గెయిన్ డెరివేషన్లో ఎట్లా యూజ్ చేసామో కూడా మెన్షన్ చేయండి. ఇది మెయిన్గా లాంగ్ ఆన్సర్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సిఈ యాంప్లిఫైయర్. లాంగ్ ఆన్సర్ అంటే 10 మార్క్స్కి. సిఈ యాంప్లిఫైయర్ అనాలిసిస్. ఇందులో ఏంటంటే ఫార్ములాస్ మెయిన్గా మెన్షన్ చేయండి, లైక్ వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టర్, అవుట్పుట్ రెసిస్టెన్స్ అలా. నెక్స్ట్ మెన్షన్ ఫేజ్ ఇన్వర్షన్. ఇంకా ఇది మెయిన్గా ప్రాబ్లమ్స్కి అడుగుతారు. నెక్స్ట్ సిబి అండ్ సిసి యాంప్లిఫైయర్ 4th టాపిక్. ఇదేంటంటే కంపారిజన్ టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ రిమెంబర్ సిబిసిసి. సిబి అంటే లో ఆర్ఇన్ అండ్ సిసి అంటే హై ఆర్ఇన్ బఫర్. ఇంకా అప్లికేషన్స్ కూడా మెన్షన్ చేసి రాయండి. అప్రాక్సిమేట్ సిఈ మోడల్. ఇందులో ఎక్స్ప్లెయిన్ విత్ అండ్ వితౌట్ బైపాస్ కెపాసిటర్ అండ్ షో ఎఫెక్ట్ ఆన్ గెయిన్. సింప్లిఫై సర్క్యూట్ డయాగ్రామ్ వేయండి. అండ్ ఇది మోస్ట్లీ అడిగే ఎగ్జామ్స్లో. సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ ఆన్సర్. సో మోస్ట్లీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇందులో టైం లేకున్నా ఏ టాపిక్ వదిలేసినా స్టార్ పెట్టిన టాపిక్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ మీకు ఈటీసీ నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ క్లియర్ నోట్స్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఓన్లీ ఈ టాపిక్స్ నోట్సే ఉంది. నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5లో 5 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఎస్సీఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ టన్నల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, జేఫెట్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, మాస్ఫెట్ అండ్ ఫిన్ఫెట్ వర్సెస్ సిఎంఓఎస్ వర్సెస్ సిఎన్టీ ఎఫ్ఈటీ. సో ఇవి 5th టాపిక్. 5 టాపిక్స్ కానీ నేను డిఫరెన్సెస్ లాగా రాసా. అండ్ మీరు ఈ 5 టాపిక్స్ నేర్చుకోండి. ఒకవేళ మేము 5 నేర్చుకోలేమనుకుంటే కనీసం 3, 4, 5 అయినా నేర్చుకోండి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఎస్సీఆర్ ప్రిన్సిపల్కి 2 ట్రాన్సిస్టర్ మోడల్ డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ ట్రిగ్గరింగ్ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ లాచింగ్ అండ్ హోల్డింగ్ కరెంట్ గురించి కూడా మెన్షన్ చేసి రాయండి ఆన్సర్ రాసేటప్పుడు. నెక్స్ట్ టన్నల్ డయోడ్లో విఐ క్యారెక్టరిస్టిక్స్ డయాగ్రామ్ డ్రా చేయండి.
అండ్ నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అప్లికేషన్స్ మాత్రం మెన్షన్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ జేఫిట్ పక్క లాంగ్ ఆన్సర్ అడిగే ఛాన్స్ ఉంది, లైక్ 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కూడా అడగొచ్చు. సో మీరు లాంగ్కి నేర్చుకుంటే ఎలా వచ్చినా రాయొచ్చు. సో జేఫెట్లో మెయిన్గా ఏంటంటే డయాగ్రామ్ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ పించ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రైట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మాస్ఫెట్లో ఈ అండ్ డి మోడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో మాస్ఫెట్లో మెయిన్గా మీరు సింబల్ అండ్ స్ట్రక్చర్ ప్రాపర్గా డ్రా చేయాలి. అండ్ మీరు ఏమని మెన్షన్ చేయాలంటే కంపేర్ ఎన్హాన్స్మెంట్ వర్సెస్ డిప్లీషన్ గురించి రాయండి. అండ్ అడ్వాంటేజెస్ ఓవర్ బీజేటీ కూడా మెన్షన్ చేసి రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 5th టాపిక్. ఇందులో ఏంటంటే మెయిన్గా మీరు డిఫరెన్సెస్ లాగా నేర్చుకుంటే టాపిక్ ఎలా అడిగినా రాయొచ్చు. సో మీరు ఒకవేళ వీళ్ళు డిఫరెన్సెస్ లాగా అడిగితే కంపారిజన్ టేబుల్ తీసుకొని రాయండి. అండ్ ప్రతి ఒక్క దానికి స్కేలింగ్ అండ్ పవర్ అడ్వాంటేజెస్ మెన్షన్ చేసి రాయండి. మెయిన్గా ఇది షార్ట్ కన్నా లాంగ్ కన్నా అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు నేర్చుకోండి. అండ్ ఈ 5 టాపిక్స్ అయితే ఇంపార్టెంటే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 3, 4, 5. సో అండ్ మీకు ఈడీసీ నోట్స్ కావాలంటే ఈ క్వశ్చన్స్కి ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే సెండ్ చేశాను విత్ డయాగ్రామ్స్, అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్. Okay, please do subscribe, like and share to your friends. Bye bye.